హాయ్ నేను సతీష్. ఇప్పటికే 2 ప్రోమో అనాలిసిస్ అట్లాగే లైవ్ అప్డేట్స్ అన్ని జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఛానల్లో వేరే కంటెంట్, ఆ ఛానల్లో వేరే కంటెంట్, అట్లాగే చాలా అప్డేట్స్ ముందుగానే షేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రోమోలు ఇవాళ టాస్క్లు అన్నీ కలిపి నేను మార్నింగే జర్నలిస్ట్ సతీష్లో ఫుల్ డీటెయిల్గా ఏ టాస్క్లో ఎవరు ఎంత స్కోర్, ఏ పాయింట్స్ అనేది కూడా అనలైజ్ చేసి చెప్పా. సో ఇలాంటి అప్డేట్స్ అని ముందుగా తెలుసుకునేదానికి మన 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వారం ఎలిమినేషన్ మీద అయితే క్లారిటీ వచ్చేసినట్టుగా, నో డౌట్ ఇంకా ఫుల్ పిక్చర్ అయితే అర్థమైపోతూ ఉంది. ఎట్లా అంటే జనరల్గా అన్ని ఒపీనియన్ పోల్స్ అన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అట్లాగే మన జర్నలిస్ట్ సర్వీస్ కమ్యూనిటీలు కూడా ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా మీరు ఓటు వేయండి. అలాగే లింక్ కూడా షేర్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది. అట్లాగే మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి, అసలు వీళ్ళు ఆడే ఆటకి ఆ హౌస్లో ఉండేదానికి అర్హత లేదు అనిపించేది కూడా మెసేజ్ పెట్టండి, ఏమనిపిస్తుందని కూడా. సో నా అంచనా ప్రకారం కేవలం ఇప్పటికీ సూపర్ 6 ఉంచుతారు అని అనుకుంటున్నా. మరి సూపర్ 6 ఉంచితే ఇప్పుడు ఎటు టికెట్ ఫైనల్ వాళ్ళు గెలుచుకునేదాన్ని బట్టి గేమ్ చేంజ్ అవబోతుంది. అయితే ఇప్పటికీ నబిల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురు టాప్ 3లో పక్క. అది టాప్ 5 ఉంచినా, సూపర్ 6 ఈ సీజన్ ఉంచినా, ఏదైనా 1, 2, 3 ప్లేసుల్లో ఆ ముగ్గురు బెర్తలు కన్ఫర్మ్ ప్రస్తుతానికి అయితే చూసుకుంటే. మరి ఇక మిగతా 2 స్థానాలు కానీ లేదా 3 స్థానాల్లో ఎవరెవరికి అవకాశం ఉందంటే, ప్రస్తుతానికి హౌస్లో 9 మంది ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళలో 6గురిలో 3 బాయ్స్ 3 గర్ల్స్ ఉన్నారు. సో మరి వాళ్ళలోనే 2, 3 సూపర్ 6 అయితే అందులో 6గురిలో 3కి ఛాన్స్, మరి టాప్ 5 అయితే అందులోనే 2కి ఛాన్స్. మరి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి వాళ్ళ ముగ్గురులో ఎవరు వస్తారు, అట్లాగే పృథ్వీ, అవినాష్, తేజ 3 అమ్మాయిలు 3 అబ్బాయిల్లోనే మరి ఛాన్స్ అయితే ఎవరు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారా అనేది ఈ వారం జరుగుతున్న టికెట్ ఫైనల్ టాస్క్లు విన్నర్ని బట్టి డిసైడ్ అవబోతుంది. వీళ్ళ బ్యాచ్లో గెలిస్తే వాళ్ళ తాలూకు డైరెక్ట్గా వెళ్ళిపోతే వాళ్ళ తాలూకు ఓట్లు వాళ్ళకి షేర్ అయితే, ఇప్పుడు పృథ్వీ బ్యాచ్లో ఎవరైనా గెలుచుకున్నారనుకోండి వాళ్ళ గ్యాంగ్లో, ఆ టికెట్ ఫైనల్కి వెళ్ళిపోతే తాలూకు ఓట్లు అయితే మిగతా వాళ్ళందరికీ షేర్ అయితే అట్లా. లేదు వీళ్ళ రేట బ్యాచ్లో ఎవరైనా గెలుచుకున్నారనుకోండి, అవినాష్, తేజ లేకపోతే గౌతమ్, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ఫ్రెండ్స్లో వీళ్ళ తాలూకు ఓట్లు అయితే ఆయనకి షేర్ అవ్వడం. ఎవరైతే ఇప్పుడు రోహిణి గెలుచుకుందనుకోండి, తేజకు అవినాష్కు షేర్ అవ్వడం, లేదా గౌతమ్ గెలుచుకుంటే వీళ్ళకి ఓట్లు పడడం, ఇట్లా మొత్తానికి డిసైడ్ కాబోతుంది. ఎనీవే ఈ వారం డబుల్ ఎలిమినేషనే పెడతారు, వెరీ హై. ఎందుకంటే 9 మంది ఉంటే ఏకంగా 8 మందిని సింగిల్ ఓటుతో, ఆ రోజు మార్నింగ్ నేను చెప్పే కదా, నబిల్, నిఖిల్, టేస్టీ, తేజ సింగిల్ ఓటుతో కూడా తెచ్చిస్తే మొత్తం అందరూ వచ్చేసినట్టుగా 8 మంది. లేకపోతే 5గురు వస్తారు డబుల్ ఓటు వరకు తీసుకుంటే, విష్ణుప్రియకి 5, గౌతమ్ కృష్ణకి 5 ఇట్లా పడ్డాయి కనుక సింగిల్ ఓటు కూడా ఎందుకు తెచ్చేసారంటే మరి ఇంకెప్పుడు ఇంకా ఉంచి ఏం చేస్తారు, ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ ఇప్పటికే పెట్టాల. ఈ వారం కంప్లీట్గా పంపేద్దాము. ఓటు పరంగా లిస్ట్లో ఉండే బాటంలో ఉండే ఇద్దరినే, మెయిన్ అన్నింటికంటే కీలకమైన ఇది ఈ టికెట్ ఫైనల్ రేసులు కూడా అయిపోతా ఉన్నాయి కనుక, సో ఇది అయిపోయిన వెంటనే బాటంలో ఉండే ఇద్దరిని పంపిస్తారు. నెక్స్ట్ వీక్ మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సరే, నా అంచనా ప్రకారం ఈ వారం కూడా 2 అబ్బాయిలు పంపించే ఛాన్సెస్ వెరీ హై. ఓటింగ్లో కూడా చూసుకుంటే 2 అమ్మాయిలు ఉన్నారు, మొత్తం 1, 2, 3 అంతే 8 మందిలో 2 అమ్మాయిలు ఉన్నారు. అది కూడా ఎట్లా ఉన్నారంటే మంచి ప్రొటెక్షన్ బందోబస్తులాగా. వాళ్ళిద్దరు అమ్మాయిలు మధ్యలో ఉంటే ఓటింగ్లో 4th and 5th పొజిషన్లో ఉంటే 1, 2, 3లో 3 అబ్బాయిలు, అలాగే 6, 7, 8లో 3 అబ్బాయిలు, అటు 3 అబ్బాయి ఇటు 3 అబ్బాయిలు ప్రొటెక్షన్తో బకడ్బందీగా ఉన్నారు. ఓటింగ్ అనలైజ్లు చూస్తూ ఉంటే సో వాళ్ళిద్దరికీ తిరిగిలేదు. ఈ వారం రక్షణ కవచంలాగా ఏర్పడతారు, ఉంటారనిపిస్తూ ఉంది. మరి వచ్చే వారం అయితే ఒక అమ్మాయి అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై. మరి ఇప్పటికి ఎట్లా ఉంది ఓటింగ్ అంటే, గౌతమ్ కృష్ణ అన్ని పోల్స్లో 8 మందికి ఓటింగ్ జరుగుతున్న ప్రతి పోల్లో కూడా గౌతమే హైయెస్ట్లో ఉన్నాడు. 32% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. మెయిన్ ఇలాంటి దశలో, ఫినాలేకి దగ్గర పడుతున్న దశలో ఒక మంచి ఎలివేషన్ వచ్చే ఎపిసోడ్లు పడితే ఏ కంటెస్టెంట్కైనా హైలైట్ బాగా కలిసి వస్తుంది. అలాంటి ఎపిసోడ్లు ఇప్పటికీ ఆయనకి దడ వరుస పడతా ఉన్నాయి. ఆయన అదృష్టం అనుకోవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవచ్చు. కానీ మొన్న హోస్ట్ అలాంటి వీకెండ్ అయిన తర్వాత కూడా అదే ఫ్లోలో మిగతా 4గురు కూడా అవే పాయింట్లు పట్టుకుని కెమెరాలతో మాట్లాడడం పెద్ద తప్పు అన్నట్టుగా, మధ్యలో వీళ్ళు దూరకపోయి అవతల వాళ్ళకి వేలు చూపిస్తూ ఓకే, వీళ్ళే దూరిపోతే వీళ్ళే ఇంటరప్ట్ చేస్తాం, మరి అవతల ఎట్లా ఆయన అనడం కానీ. అట్లాగే మేము ఎప్పుడో 5వ వారం 4వ వారంలో ఆడింది తప్ప గ్రూప్ గేమ్ ఇప్పుడు అసలు ఆడలేదు. అబ్బాయి మాకు గ్రూప్ అనే పదానికి కూడా స్పెల్లింగ్ తెలియదు అని లెక్క చెబుతూ ఉంటే చూసే ఆడియన్స్ అయితే అమాయకులు కారు కదా. సో ఇలాంటి దశలో మళ్ళీ ఆ హోస్ట్ చెప్పిందే తప్పు అనుకుంటే మళ్ళీ వీళ్ళు అదే ఫ్లోలో అదే స్వాగ్తో మొత్తం ఏకంగా 5గురు నామినేషన్లు ఒకటే పాయింట్లు. ఆల్మోస్ట్ ఒక ప్రేరణ కాస్త ఏటో మార్చింది కానీ మిగతా అన్నీ అవే. ఆవిడ కూడా పెద్దగా మార్చలే. ప్రేరణ, నబిలు, పృథ్వీ, నిఖిల్, అలాగే ఆ నిఖిల్లే కొద్దిగా చేంజ్ అంతే, మిగతా అంతా ఒకటే యష్మిగల్ బిగ్ బామ్తో కలిపి. సో అలాంటి ఎపిసోడ్స్ పడడం వల్ల కూడా కలిసి వచ్చింది. అంతకుముందు టాస్క్లో కూడా ఆయన ఫేస్ చేసింది ఆ ప్రెజర్ వల్ల కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అటుగే నిఖిల్ 25% ఓటింగ్ ఉంది. ఇతను కూడా మంచిగానే ఓటింగ్ జరుగుతూ ఉంది, పెరిగింది గ్రాఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇతనికి కూడా ఏంటంటే
యా కొద్దిగా సాఫ్ట్గా సేఫ్టీగా అన్నట్టు ఇప్పుడు ఈరోజు వచ్చిన మానసు ప్రియాంక కూడా అదే చెబుతున్నారు. కొద్దిగా ఎక్స్ప్రెసివ్గా ఉండు, ఓపెన్ అవ్వు, ఎమోషన్స్ బయట పెట్టు. ఎందుకు అట్లా ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పకుండా ఎక్కడికక్కడే చెబుతూ ఉంటే ఎవరి దగ్గర వాళ్ళ మాట అనేది కాకుండా ఓపెన్ అవ్వాల్సిన దగ్గర అవుతూ ఉండి ఒక స్టాండ్ తీసుకో, ఒపీనియన్ తీసుకో. బట్ ఆయన ఏంటంటే అమాయకంగా అంటున్నాడు, ఒంటరిగా ఉంటే ఇండివిజువల్గా ఉంటే నువ్వెవరిలో కలవట్లేదు అంటారు, అలాగని కలిస్తే గ్రూపిజం అంటున్నాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు జర్నలిస్ట్ అసలు వీడియోలో చెప్పే కనుక ఆయనకి తెలియట్లా. ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా ఇన్ని కబుర్లేని చెప్పుకోండి, కానీ ఆట విషయంలోకి వచ్చేసరికి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉండదు. వీళ్ళు అది లేదే, ఒకరు మాట్లాడేసరికి వెంటనే ఆ పక్క నుంచి ఇద్దరు ఈ పక్క నుంచి ఇద్దరు ఇట్లా వచ్చేస్తూ ఉంటే అది గ్రూపిజం అయింది. ఇప్పుడు నిన్న టేస్ట్ తేజ్ ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, 3 ఎగ్జాంపుల్స్ అని. నేను పెయింటింగ్ బ్రష్ టాస్క్లో కూడా నేను నిఖిల్ మాట్లాడుతుంటే పృథ్వీ వస్తాడు, యష్మి వస్తుంది, ముగ్గురు కలిపి మీదకి వచ్చారన్న. విష్ణుప్రియను నన్ను నామినేట్ చేసేటప్పుడు జైలు టాస్క్లో నేనేది డిఫెండ్ చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటే ఈ పక్క నుంచి ఒక పృథ్వీ, ఆ పక్క నుంచి మళ్ళీ సీఎం, అప్పుడు కూడా అట్లాగే వచ్చారన్న అని. ఇంకొక సందర్భం కూడా ఎగ్ టాస్క్, స్నేక్ ఎగ్ అప్పుడు కూడా ఎట్లాగన్నా. మరి ప్రతిసారి ముగ్గురు వచ్చి పడితే మరి గౌతమ్ కృష్ణ అన్నట్టుగా అది గ్రూప్ గేమ్ కాకపోతే ఇంకేమవుద్ది అని ఆయన కూడా అంటున్నాడు. సో అలా దానివల్ల దెబ్బైపోతూ ఉంటారు. అది లేకపోతే బాగుండేది, ఇంకా వేరే లెవెల్లో ఉండేది. కాకపోతే నిఖిల్ కొన్ని చోట్ల టాప్లో ఉన్నాడు. ఎప్పుడంటే ముగ్గురికి, ఇద్దరికి, నలుగురికి ఒపీనియన్ పోల్ పెట్టే దగ్గర ఆయన ఉంటున్నాడు. అట్లా కాకుండా 8 మంది ఉండే చోట మాత్రం గౌతమే ఉంటున్నాడు, నో డౌట్. ఇక నబీల్ అయితే ఈ లాస్ట్ స్టేజ్లో చేయకుండా మిస్టేక్స్ చేసేస్తున్నాడు, గ్రెడ్జ్ పెట్టుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. రోహిణి నామినేషన్ విషయంలో కానీ నేను గెలిస్తే ఓకే, గెలవకపోతే తీసుకోవాలని మనస్తత్వం, బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువగా. ప్రేరణ బ్యాక్ బిచ్చింగ్ స్పెషలిస్ట్ అంటే ఆవిడతో పాటు ఇతను కూడా చేయడం వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. ఇవాళ టాస్క్ కూడా చూసాం, అవినాష్ ఆయన టాస్క్ గెలిచింది ఈ హఠాత్ పరిణామం ఊహించలేనిది. జనరల్గా కమెడియన్ కాబట్టి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, కనుక అదే ఫ్లోలో. ఎందుకంటే ఆయన కూడా షాక్ అయ్యాడు, నేను గెలవడం అని మాదిరిగా గబుక్కున ఒక మాట అనేసాడు. దానికోసం తెగ ఇప్పుడు సారీలు చెబుతా ఉన్నాడు లైవ్లో. ఈ వీడియో చేసే సమయానికి నేను సారీ అవినాష్, నేను మామూలుగా అనేసా, నేను మామూలుగా అనేసి. ఎందుకంటే నేను పొనాలుగా అనేటప్పుడు తేజ ఏమైనా హెల్ప్ చేశాడా, అంతమంది అక్కడ ఉన్నారు అనేటప్పుడు కూడా నీ రియాక్షన్ నబీల్ అన్నవే తప్ప ఏంది నబీల్ ఏం మాట్లాడతాను అనలేదు, ఆ ఫోర్స్గా రాలేదు, నాకు డౌట్ కొట్టేసింది లెక్క మాట్లాడతాడు. చాలాసార్లు సారీలు చెప్తాను నబీల్ ఇప్పుడు వెళ్ళి. సో ఆ మాట అనేయడం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఆ బాత్రూంలోకి వెళ్ళి చెప్పాడు, గార్డెన్ వెళ్ళగా అట్లా కాదు పోను రియాక్షన్ కూడా కూల్గా వచ్చింది కదా అంటే, ఇక్కడ అవకాశం వచ్చింది ఎవరికంటే అవినాష్కి. ఇలాంటప్పుడు ఒక ఒపీనియన్ గట్టిగా స్ట్రాంగ్గా చెప్పొచ్చు కదా. సరే నువ్వు షాక్ అయ్యావు, నీ వల్ల కూడా గెలవలేను అనుకున్నావు, ఫస్ట్ టైం పెదవి విరిచావు ఆ టాస్క్కి సంబంధించి. అవినాష్కి ఎందుకు ఓటింగ్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఈ వారం డేంజర్లో ఉన్నాడు. పక్కా అవినాష్ గ్యారంటీ ఎలిమినేషన్ అనే ఉంది ప్రస్తుతానికి. అవినాష్తో పాటు పృథ్వీ వెళ్ళొచ్చు, తేజ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, లేదా విష్ణుప్రియ వరకు ఉంది లైన్. అవినాష్ అయితే కన్ఫర్మ్, అవినాష్తో పాటు మిగతా ఎవరు వెళ్తారన్నది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఆడాడు సరే, హఠాత్ పరిణామం అనుకోవచ్చు, ఫన్నీగా చెప్పొచ్చు, కానీ ఆ రియాక్షన్ కూడా మామూలుగా నెమ్మదిగా అది కాదు నబీల్, అలాగంటే అలాగా అని లెక్క చెబుతూ ఉంటే నబీల్ తర్వాత వచ్చి కూడా దాని గురించి వివరణ ఇస్తాడు. అట్లా కాదు, నేను మామూలుగా అనేయాలని కాదు, క్యాజువల్గా నార్మల్గా అడిగా, నువ్వేనా చెప్పొచ్చు కదా, నువ్వేనా కొన్ని సీరియస్గా రియాక్ట్ అవ్వచ్చు కదా, రియాక్ట్ అవ్వట్లేదు అని లెక్క. అలాగే అవినాష్ మళ్ళీ దాని గురించి చెబుతాడు. మొన్న నీకు చెప్పాలను చూసారు విచిత్రం, నబీల్కి మొన్న అవినాష్ వెళ్ళి కంప్లైంట్స్లో నేనేం రాశాను నీ గురించి చెబుతాను, నువ్వేం రాసావు నా గురించి చెప్పంటే అవసరం అక్కర్లేదన్న నబీల్. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చొని కుదిరిగా, ఎందుకంటే ఆయన నోరు జారేశాడు కనుక. అవినాష్ని ఆ గెలుపు ఎవరు చెప్పిస్తే గెలిచేసిన లెక్క ఇన్సల్టింగ్గా మాట్లాడేసాడు కనుక ఇప్పుడు దానికోసం ఒక 4-5 సార్లు సారీలు చెప్పుకుని వచ్చి కూర్చొని కూల్గా వింటున్నాడు. ఇప్పుడు అవినాష్ది పై చేయండి కూడా చెబుతాను అంటే, నువ్వు కొద్దిగా మారిపోయినా, మాటలు విసిరేస్తాను కొద్దిగా చూసుకో, అది కూడా చాలా నేగ్గా చెప్పాలా వద్దా, ఎక్కడ హట్ అయిపోతాడని లెక్క. అంత సేఫ్ ఉండకూడదు అవినాష్. రియాలిటీ షోలో బిగ్ బాష్లో ఏమంటాడంటే, ఆ విష్ణుప్రియ టీషర్ట్ గురించి ఇక్కడ బొక్కబడిందని రాత్రి మాట్లాడుకున్నావు కదా, సంచాలకుగా చూసుకోలేదా పృథ్వీ, అసలు ఎందుకు ఏంటి, అప్పటి నుంచి నువ్వు కంప్లీట్గా చేంజ్ చేయవంటే, అట్లా కాదు రోహిణి నామినేషన్ చేసిన తర్వాత మీ రూమ్కు నేను రావట్లేదు, అది ఇది అలా మాట్లాడుతున్నాడు. ఇంకా పైగా ఇక్కడ అవినాష్ అంటున్నాడు, మీరు నన్ను చూజ్ చేసుకున్నారంటే నన్ను పృథ్వీని, వీళ్ళకంటే బెటర్ అయితే ఇప్పుడు ప్రేరణ నబీల్ కలిపి ఇతను చూజ్ చేసుకున్నారు మాతో వీళ్ళు ఆడాలని. మీకంటే నేను తక్కువ పర్ఫామ్ చేస్తానని ఉద్దేశంతో చూస్ చేసుకున్నారు కదా, నా మీద అయితే మీకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే నాకు కూడా అనుకోలే, కానీ కలిసి వచ్చింది, వర్కౌట్ అయ్యింది, ఆ రకంగా గెలుచుకున్నాను నువ్వు అలాగా అన్నావు అని చెబుతున్నాడు. ఇంకా సరదాగా అన్నానని ఆయన చెప్పడం, సారీ అనేసి ఒక 4-5 సార్లు అయితే సారీ చెప్పాడు. ఎనీవే ఎట్లా అయితే ఉంది మరి ప్రస్తుతానికి అయితే నబీల్కి 10% ఉంది, ఇతనికి కూడా సేఫ్. ఆ తర్వాత ప్రేరణ, మళ్ళీ విష్ణుప్రియ ప్రేరణ అప్స్ అండ్ డౌన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రేరణ ఒక 8% ఉంటే విష్ణుప్రియ 7. ఈ 5 పొజిషన్స్ ఎట్టా ఉన్నాయంటే ప్రేరణ, విష్ణుప్రియ, తేజ, పృథ్వీ, అవినాష్, వీళ్ళ 5గురు పూటకి మారిపోతాయి పొజిషన్స్. లాస్ట్ ఉన్న వాళ్ళు 8లో ఉండాలి 7కి, 7లో ఉన్న 6కి, 6లో ఉండాలి 8కి, 5లో ఉన్న 4కి, 4లో ఉన్న 5కి, ఇట్లా మారుతున్నారు. అయితే 4-5 ప్లేసుల్లో మాత్రం విష్ణు ప్రేరణ ప్రస్తుతానికి కనిపిస్తున్నారు ఈ 2 రోజులుగా. ఇక తర్వాత 6వ ప్లేస్లో తేజ, 7వ ప్లేస్లో పృథ్వీ, 8వ ప్లేస్లో అవినాష్, ముగ్గురికి 6-6-6. వీళ్ళకంటే కొద్దిగా 1% విష్ణు 7 ఉంటే ఆ పైన 1% ప్రేరణ ఉంది.
ఇట్లా ఉంది ఓటింగ్. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, డబుల్ ఎలిమినేషన్లు ఎవరు వెళ్తారనుకుంటున్నారు కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే కమ్యూనిటీలో కూడా ఓటు వేయడం అయితే, ఒపీనియన్ పోల్ ఓటు వేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.